ముందుగా విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు రమణ. పిఎం అహింస ధ్యాన్ ఛానల్కి థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మస్పతి సార్కి, పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. నేను 2010లో ధ్యానంలోకి వచ్చాను. వచ్చి ఎంతో హ్యాపీగా, ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా, తలకు క్యాన్సర్ తగ్గించి ఎంతో ఆరోగ్యం, ఆనందం, సంతోషం, ఎంతో హ్యాపీగా బాగుంటుంది. ధ్యానం చేసుకుంటే, శాకాహారంగా ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అహింస పరమో ధర్మం. మహాత్మా గాంధీ చెప్పినట్టుగా అహింస తత్వంగా ఉండి శాకాహారం తింటూ ధ్యానం చేసుకుంటూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాము. మేము ఎంతో హ్యాపీగా ధ్యానం చేయకముందు మరి ట్యాబ్లెట్లు కానీ ఏదో బాగాలేపని చేసుకుంటాం. ఈరోజున ఈ 14 సంవత్సరాల నుంచి కూడా ఒక ట్యాబ్లెట్ లేకోకుండా, కరోనా వచ్చినా కూడా నేను అన్ని ఊర్లు కూడా మాస్క్ కట్టుకోకుండా శాఖాహారం ఉండి ధ్యానం చేసుకోబట్టి మరి అన్ని ఊర్లు కూడా మరి వెళ్తున్నాను. చక్కగా ధ్యానం చేసుకున్నా. వాళ్ళు మాస్క్ ఇచ్చినా సరే అవతల పడేసాను. గుళ్ళో 100 మంది ధ్యానం పెళ్లి జరుగుతుంటే వచ్చే దగ్గర వద్దు, నాకు వద్దు, నేను శాకాహారం, నేను ధ్యానం చేసుకుంటున్నాను ధైర్యంతో, నాకెందుకు మాస్క్ అవసరం లేదని చెప్పి అవతల పడేసి ధ్యానం చేసుకొని వ్యాన్లో వస్తున్నాను. వచ్చేటప్పుడు కూడా రాజమండ్రి దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. అది కూడా ఏమవ్వలేదు, కొంచెం కూడా అవ్వలేదు. ఏంటంటే ధ్యాన శక్తి, అహింస శాకాహారంగా ఉండటం వల్ల ఎంతెంతో లాభం. ఈ ప్రపంచం 2020 నుంచి కూడా కరుణ ఎందుకు వచ్చింది? జీవుల మీద కరుణ చూపించే కాబట్టి కదా. అందుకని తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకొని మానవత్వం ఉండి మీరు ధ్యానం చేయడం పర్లేదు, శాకాహారం మటుకు ఉండాలి. ప్రపంచం మొత్తం కూడా అందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందం, సంతోషంగా ఉండే. హాస్పిటల్కి వెళ్ళి గంటల గంటల తరబడి కూర్చొని బదులు మీ ఇంట్లో కూర్చొని చక్కగా శ్వాస మీద ధ్యానం పెట్టి శాకాహారం ఉంటే చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా, సంతోషంగా. అహింస ఛానల్కి థ్యాంక్ యూ.